ఎవరు పెద్ద మీది? చింతకుంట. ఎన్ని రోజులైంది ఇక్కడ? 5-6 రాత్రి వచ్చినావు. ఎన్ని సంచులు తీసుకొచ్చినారు? 800 సంచులు. మళ్ళీ ఎందుకు ఎక్కడ పోతున్నారు ఇప్పుడు? ఎవరు రాయరు పట్టించుకుంటారు. ఎమ్మూరు పోతున్నాము. ఎన్నూరు తీసుకుపోతున్నారు అంటే టెండర్ ఫారం ఎవరు ఉసుకరది కూడా రాలేదు. అట్లా ఉసుకరది కూడా రాలేదు ఇంతవరకు. ఒక్క నాని టంగు చూడలేదు అట్లా. అంటే ఏమన్నా గుడ్లు ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా లేకపోతే రాసి వెళ్ళమంటారా? వచ్చేదే లేదు. వాళ్ళు ఏమంటారా? అప్పుడు తిరగలే మొన్న తీస్తామంటారా? మేడం ఏమంటదా? లేదా కుప్ప నింపాలంటదా? అంటే మీరు మీకు ఇప్పుడు అట్లా చేస్తే మేలా, మాకు చేయకుండా కుప్ప మీద తీసుకుంటేనే మేలా? మీకు కుప్ప మీద మేలు కదా? కుప్ప మీద మేలు. ఆరిపోయే బుట్లు కూడా. అధికారులకు ఏం చెప్పదలుచుకున్నారు అంటే కుప్ప మీద తీసుకుంటే మేలు అంటున్నారా? అంటుంది మేడం అంటుంది. మన రైతులకి రైతులకి ఎట్లా తీసుకుంటే మేలు? ఇట్లా కుప్పల మీద తీసుకుంటే ఎవరు మేలు? పెద్ద మీద చింతకుంటా. మీ పేరు? రోజయ్య. మీరు సరుకు వేసుకొచ్చి ఎన్ని రోజులు అయింది? 8 రోజులైందా? 8 రోజుల నుంచి ఇట్లా పెట్టారు. మాకు ఇబ్బంది. మాకు ఏదో అమ్ముతారా మార్కెట్ ఉండదని వచ్చి ఇంత బదేసి వెళ్తారా? మా తిప్పులు ఆడ పెడితే వద్దాం. ఏమో కొంటామని ఇప్పుడు రాలేదో మేము ఈ పరిస్థితిలో ఉన్నాం. మేడం కుప్పు మీద అమ్మితే మేలా లేకుంటే పాసింగ్ చేసి అమ్మితే మేలా? ఏదో మరి అప్పుడు పాసింగ్ చేస్తుండ్రి. ఇప్పుడు దాన్ని పాసింగ్ వద్ద కుప్ప మీద కొంటామని అంటున్నారు. ఇప్పుడు కుప్పన్న చేయరు, పాసింగ్ అన్న చేయరు. 2 లేకున్నట్లు మమ్మల్ని ఎట్లు చేస్తారు? మార్కెట్ నడాలి మాకు ఫస్ట్. వారం రోజులు ఇక్కడే ఉండమా? మా పరిస్థితి ఆడిపెడితే వద్దాం. అక్కడ పోతే వర్షం బాధ, ఎందుకు వచ్చే ఈ బాధ? మేము ఎక్కడ పోవాలా? మా రైతు బాధ ఇంతనే చెప్పండి లేకున్నట్టు అయింది. అధికారులు ఏదో ఒకటి చర్యలు తీసుకోవాలని చెప్తారు. అధికారులు ఏదో ఒకటి చర్యలు తీసుకొని మాకు చేయాలి పని.